పాకిస్తాన్ పాపిష్టి బుద్ధి అర్థమైంది. పాకిస్తాన్ ముష్కర్ల యొక్క వాళ్ళ యొక్క విషయము వాళ్ళు ఇప్పటిదాకా ఏదేదో పిచ్చి కూతలు కారు కూతలు కూస్తున్నారు కదా. ప్రపంచ దేశాలు మొత్తం కూడా అసలు పాపిష్టి పాకిస్తాన్ యొక్క విషయం అర్థమైపోయింది. ఏం జరిగిందో తెలుసా? ఆపరేషన్ సింధూర్లో వందల మంది మరణించారు, మీకు తెలుసు కదా. సో పాకిస్తాన్ ముష్కరులు ఉగ్రవాదులని భారత ఆర్మీ మట్టుబెట్టింది. 3 ముఖ్యమైనటువంటి ఆ ఉగ్రవాద సంస్థల్ని మట్టుబెట్టడం లక్ష్యంగా ఈ దాడులు కొనసాగించింది. అయితే దాంట్లో వందల మంది మరణించారు. వారి అంత్యక్రియల్లో వారి మృతదేహాలకి సెల్యూట్ కొడుతూ పాకిస్తాన్ ఆర్మీ కనిపించింది. ఇక్కడ దృశ్యాలు చూడండి. అక్కడ చనిపోయిన వారేదో స్వాతంత్ర సమరయోధులు కాదు, అక్కడ చనిపోయిన వారేదో సామాజిక సేవ చేసి అసూలు బాసిన వారు కాదు. అక్కడ చనిపోయింది ఉగ్రవాదులు, మనుషుల రక్త మాంసాలను తినేటువంటి ఆ మనుషుల రక్తాన్ని కళ్ళతో చూసినటువంటి ఆ ముష్కరులు, ఆ పాపిష్టి పాకిస్తాన్ యొక్క మృతదేహాలవన్నీ కూడా వారి యొక్క మృతదేహాలకి సెల్యూట్ కొడుతూ వాళ్ళ మృతదేహాలని పాకిస్తాన్ జెండాతో కప్పి ఇక్కడ కనబడుతుంది చూడండి. ఈ ఉగ్రవాదులు అక్కడ హతమైంది, ఈ ఉగ్రవాదులనే అక్కడ అంతమొందించింది. సో ఈ ఉగ్రవాదులని పాకిస్తాన్ జెండా కప్పి డబ్బాలో పెట్టి వారందరినీ మోస్తూ వెళ్తూ పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళకి సెల్యూట్ చేస్తోంది. ఇది సరిపోదా? టెర్రరిజానికి పాకిస్తాన్ ఎంతలా పెంచి పోషిస్తుందో, టెర్రరిజాన్ని ఎంతలా ఫండింగ్ చేస్తోందో, టెర్రరిజానికి ఎంత పెద్ద మొత్తంలో వారు నిధులు సమకూరుస్తున్నారో ఈ ఒక్క ఉదాహరణ చూసి సరిపోదా? ఇంతకంటే ఏం కావాలి? ఒకవైపు మేము కూడా ఉగ్రవాదుల నుంచి బాధితులమే, మేము కూడా ఉగ్రవాదుల నుంచి బారించబడ్డ వాళ్ళం, మేము కూడా ఉగ్రవాదుల నుంచి అనేక రకాల ఇబ్బందులు పడ్డవాళ్ళం అని చెప్తూ పాకిస్తాన్ మంత్రులు కారు కూతలు కూస్తున్నారు. కానీ అదే ఉగ్రవాదులకి దగ్గరుండి మరి అంత్యక్రియలు జరిపిస్తూ గౌరవ వందనం ఇస్తూ సెల్యూట్ కొడుతున్నారు. దుర్మార్గం, ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి లేదు. సో చూడండి, బయటికేమో ధైర్యంగా నిజంగా మీరు చెప్పదలుచుకుంటే, నిజంగా మేము పాకిస్తాన్ ఉగ్రవాదుల దేశంగా ఉగ్రవాదం పెంచిపోస్తున్నాం కనుక చెప్పాలనుకుంటే ధైర్యంగా చెప్పండి, మీకు దమ్ము ధైర్యం ఉంటే ధైర్యంగా మాట్లాడండి. కానీ దొంగ దెబ్బ తీసి పిచ్చి పిచ్చిగా కారు కూతలు కూసి వీళ్ళందరినీ భారత వైపుగా ఉసుగొలిపి మళ్ళీ మాకేం తెలీదు, మాకు అసలు సంబంధమే లేదు, మేము చాలా నీతివంతులం నిజాయితీవంతులం అని చెప్పుకోవడానికి కనీసం సిగ్గు అనిపించాలి. ఎవరైనా చూస్తే అని మొహం మీద ఉమ్మేయాల్సినటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం తలెత్తుతోంది. పాకిస్తాన్ ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్తాన్ ఆర్మీ పాల్గొని వారికి సెల్యూట్ చేస్తుందా? ఐఎస్ఐ ఆఫీసర్లు సెల్యూట్ చేస్తున్నారు, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ సెల్యూట్ చేస్తున్నాడు, పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించినటువంటి సిబ్బంది సెల్యూట్ చేస్తున్నారు. ఇండియాకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అక్కడ వారు అంత్యక్రియల్లో పాల్గొంటున్నారు. అయితే ఆసుపత్రిలోని ఉగ్రవాదులను కూడా పాక్ ఆర్మీ సీనియర్ ఆఫీసర్ ఐఎస్ఐ అధికారులు కూడా వారందరినీ సందర్శించారు, వారందరితో మాట్లాడారు, వారి యొక్క బాగోగులను కూడా తెలుసుకున్నారు. ఒకవైపున ఈరోజు ఉదయాన్నే ఈ టెర్రర్ అటాక్స్ తర్వాత టెర్రర్కి సంబంధించినటువంటి క్యాంప్స్ని భారత ఆపరేషన్ సింధూర్ పేరిట పేల్ చేసిన తర్వాత పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏమంటున్నాడు తెలుసా? పాకిస్తాన్లో టెర్రర్ క్యాంప్స్ లేనే లేవు, పాకిస్తాన్లో టెర్రర్ క్యాంప్స్ సంబంధించిన ఆనవాలే లేవు, పాకిస్తాన్లో ఆర్మీ ఉంది, పాకిస్తాన్ కూడా స్వయంగా ఒక టెర్రరిజానికి సంబంధించినటువంటి భారతదేశమే. కాబట్టి భారతదేశం కావాలనేమో పాకిస్తాన్ సివిలియన్స్ పైన దాడి చేసి ఇక్కడ టెర్రరిజం అనేటువంటి మాటని మాట్లాడుతోంది. టెర్రరిస్టులు లేనే లేరట. మరి ఇక్కడ దుర్మార్గులు, ఈ దుస్తులు, ఈ నీచ్ కమీన్ కుత్తేలు, ఈ కుక్కలు ఎవరు? మరి వీళ్ళంతా కూడా ఉగ్రవాద సంస్థలు కాదా? జైషీ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ కాదా? దానికి సంబంధించినటువంటి ఇప్పుడు మసూద్ అజార్ వారి కుటుంబీకులు ఈ యొక్క ఆపరేషన్ సింధూర్లో మరణించలేదా? జైషీ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ కాదా? హిజాబుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ కాదా? లష్కర్ తోయిబా ఉగ్రవాద సంస్థ కాదా? ఈ ఉగ్రవాద సంస్థల్ని పెంచి పోషించి వారికి నీళ్ళిచ్చి వాళ్ళకి సెక్యూరిటీ కల్పించి మరి భారత్ వైపుగా ఉసుగొలుపుతున్నావే పాకిస్తాన్ పాపిష్టి కుక్క, నీకు కూడా సరైన సమయం ఆసన్నమైంది, నీకు కూడా అన్ని రకాలుగా బురి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. ఎస్ మధు, ఏంటి ఇంకా కూడా పాకిస్తాన్లో ఏం చెప్తున్నారంటే మాకు అసలు ఉగ్రవాద సంస్థలే లేవు, మమ్మల్ని ఇక్కడ సామాన్య ప్రజల్ని భారత్ ఈరోజు ఇబ్బంది పెట్టింది, మేము కూడా ప్రతిఘటిస్తామంటున్నారు. ఉగ్రవాద సంస్థలు ఏమంటున్నారు, కానీ జైషీ మహమ్మద్, లష్కర్ తోయిబా, హిజాబుల్ ముజాహిద్ ఇటువంటి ఉగ్రవాద సంస్థల శిబిరాలు మొత్తం కూడా అక్కడే ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదుల తర్వాత, ఉగ్రవాద హతమైన తర్వాత వారి మృతదేహాలకి సెల్యూట్ చేస్తూ గౌరవవందనం చేస్తున్నారు. ఎలా చూడాలి దీన్ని? ఎగ్జాక్ట్లీ, చాలా అగ్రెషన్గా మోడీ స్పీచ్ ఇచ్చారు బిహార్ వేదికపై నుంచి, రాజకీయ వేదికపై నుంచి ప్రపంచానికి న్యూస్ ఒక మెసేజ్ అంటూ అక్కడ నుంచి ఆయన చాలా గాండ్రించారు అక్కడ నుంచి. సో దాని తర్వాత జరిగినటువంటి పహల్గామ్లో జరిగినటువంటి దాడిలో సింధూరం తుడిచివేస్తే ఈరోజు
ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్లో ఉగ్రవాదుల రక్తపు టేరులు పారినటువంటి సిచ్యువేషన్ ఉంది. అనేక మంది ఉగ్రవాదులు చనిపోయారు. పాకిస్తాన్ ప్రతిసారి సిగ్గుమాలిన చర్యలు, మళ్ళీ సేమ్ స్టేట్మెంట్, ఉగ్రవాదులు లేరంటూ, శాంతి అంటూ, ఒకవైపు అణుబాంబులు అంటూ, ఒకవైపు కవింపు చర్యలు, ఒకవైపు ఎక్కడైనా అటాక్ చేస్తామన్నటువంటి స్టేట్మెంట్లు, చర్చలకు అంటూ ఇట్లా రకరకాల మలుపులు తిప్పుతూ ఉగ్రవాదులు లేరంటూ చేసిన స్టేట్మెంట్తో ఈరోజు మళ్ళీ ఇది చాలా నిరూపితమైంది ప్రపంచానికి. ఎక్కడైతే ఉగ్రవాద క్యాంపుల పైన, మసూద్ అజార్కి సంబంధించినటువంటి ఉగ్రవాద క్యాంపులు, అక్కడ మదర్సాలపైన, వారి నివాసాలపైన, బిల్డింగ్లపైన దాడులు చేస్తే ఉగ్రవాదులు చనిపోయినటువంటి సిచ్యువేషన్, అదే ఉగ్రవాదులకి పాకిస్తాన్లో అంత్యక్రియలు చేస్తూ, నినాదాలు చేస్తూ, స్లోగన్స్ ఇస్తూ డైరెక్ట్గా పాకిస్తాన్ ఆర్మీ, ఐఎస్ఐ, అక్కడ ఉన్నటువంటి ప్రజలు, సానుభూతి పరులు, ఉగ్రవాదుల సానుభూతి పరులు ర్యాలీ ద్వారా వెళ్ళి ఖననం చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం. సో ఇది నిజంగా కూడా ఇది మరొకసారి నిరూపితమైంది ప్రపంచానికి. పాకిస్తాన్ భూభాగం నుంచే డైరెక్ట్గా వారే ఒప్పుకున్నట్టుగా ఉగ్రవాదులకు చేసినటువంటి అంత్యక్రియలకు సంబంధించి ప్రస్తుతం మనతో పాటు కొద్దిమంది జాతీయవాదులు ఉన్నారు. మాక్డిల్ సందర్భంగా ఇక్కడికి వచ్చారు. వారందరూ కూడా మాట్లాడతామంటున్నారు. యువత వాళ్ళంతా కూడా రియాక్ట్ అవుతున్నారు. ఆపరేషన్ సింధూర్కు సంబంధించినటువంటి విషయం పైన మాట్లాడదాం. సందీప్ ఉన్నారు, మాట్లాడదాం. సందీప్ ఏం చెప్తారు? ఈరోజు ఉగ్రదాడి తర్వాత ఉగ్రవాదుల అంత్యక్రియలు చేస్తూ ఉన్నారు. పాకిస్తాన్లో అఫీషియల్ వీడియో వచ్చింది. మొన్నటిదాకా లేరన్నారు, ఈరోజు ఉగ్రవాదుల అంత్యక్రియలు జరుగుతూ ఉన్నాయి. ఇలా కొత్త ఏం కాదన్న. కాశ్మీర్లో తీవ్రవాదులను చంపేస్తే వాళ్ళకి దర్గా కట్టి రోజు పోయి పూలు పెట్టే రకాలు ఉన్నారు. ఇక్కడ ఈ దేశంలో ఉన్నారు, ఆ దేశంలో కొత్త ఏం కాదు. నేనేం అంటున్నా అంటే, ఏదైతే మా ఆడబిడ్డల మగవాళ్ళని చంపేసిరో గన్ పెట్టి, మీరు తెలుగోలా అని, హిందూస్ అని, ఇవాళ ఆపరేషన్ సింధూర్తో వాళ్ళని కథం పెట్టినాం. ఎందుకంటే దేశం ముందే చెప్పిండు, ఒకప్పుడు దేశం కాదు ఇది, మోడీ పరిపాలన. వస్తే ఎవడన్నా వస్తే దగ్గరకు వస్తే కథం పెట్టాల్సిందే. ఎందుకంటే దేశం ముందుకు సాగుతుంది ఆర్థికంగా, అన్ని పరంగా. ఇండియా ఇస్ గోయింగ్ టు డెవలప్. అది నచ్చక కొన్ని దేశాలు మనని దాడి చేస్తున్నాయి. మొన్న 22 తారీఖు జరిగిన సంఘటన, ఇవాళ అది పెద్ద జరగాల్సింది, 22 మంది చావాల్సింది కాదు, చాలా పెద్ద ప్లాన్ ఉండే. దేవుని దయతో తక్కువ మంది చనిపోయారు, కానీ దాని తక్కువ మంది కూడా ఎట్లా జవాబు ఇవ్వాలి, ఇంకోసారి ఎవరైనా టూరిస్ట్ దగ్గరికి వస్తే ఎట్లా జవాబు ఇస్తారన్నది ఈరోజు నైట్ జరిగిన దాడి ఉందో మోడీ గారు చెప్పారు. ఇంకోటి ఏంటంటే, ఒక గొప్ప నాయకుడు ఉంటే దేశం ఎలా జవాబిస్తారని ఈరోజు రుజువైంది. అభిరాము, మోదీకి చెప్పుకోండి అనేటువంటిది. అక్కడ ఉన్న ఆడవాళ్ళు వాళ్ళ భర్తల ముందు వాళ్ళ కళ్ళ ముందే కాల్చి చంపేస్తే మమ్మల్ని కూడా కాల్చి చంపండి అని ఉగ్రవాదులను అడిగితే, మీ మోదీకి చెప్పుకోండి, మీ దేశానికి, మీ ప్రభుత్వానికి చెప్పుకోండి అనేటువంటి స్టేట్మెంట్. ఎట్లా ఈరోజు సింధూర్ పేరిట జరుగుతున్న ఆపరేషన్ ఎట్లా, ఏం చెప్తారు? ఈ పాకిస్తాన్ కుక్కలు ఎవరైతే ఉన్నారో వీళ్ళది ఇది కొత్త ఏం కాదు, ఇది ఎప్పటి నుంచో ఇది చేస్తున్నది. ఇంకోసారి ఇక్కడ కూడా ఇక్కడ హైదరాబాద్లో, మన తెలంగాణలో, మన హైదరాబాద్లో, మన ఓల్డ్ సిటీలో కూడా చాలామంది పాకిస్తాన్లో ఎంతోమంది ఉన్నారు. చూస్తాను, మనం ఎక్కడైతే వెళ్ళి స్టిక్కర్స్ అతకబెట్టడం జరుగుతుందో అవి వెళ్ళి తీసేయడం కూడా జరుగుతుంది. పాకిస్తాన్ కుక్కలు ఎవరైతే చేస్తున్నారో, ఇవాళ ఆపరేషన్ టిండర్తో రాత్రి అక్కడ సూర్యోదయం అయి మోడీ గారు మనకు చూపించారు అక్కడ ఏందో అన్నది, మన శక్తి ఏందో, మనకి సంఘటన శక్తి ఏందో మోడీ గారు చూపించడం జరిగింది. ఇదైతే ఏందో దీనికి మేము అసలు చాలా తీరలేని లోటు. దీనికి ఏమి మాటలు కూడా లేవు. ఏదో టూరిస్ట్కి వెళ్తే మనం అక్కడ దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. మేము ఊరుకునేది లేదు. అచ్చేకు చెడ్నానే, బురేకు చూడనానే, దీనికి మాత్రం సమాధానం చాలా గట్టిగా చెప్తామని మా బీజేపీ నుంచి మేము చెప్పడం జరుగుతుంది. ఇంకొకటి, ప్రధానంగా ఈరోజు ఉగ్రవాదులకు అంత్యక్రియలు చేస్తూ ఉన్నారు. అక్కడ ప్రభుత్వమే ఇన్వాల్వ్ అవుతున్నటువంటి పరిస్థితి. ఆర్మీ, ప్రజలు, అక్కడ ఉన్నటువంటి ఐఎస్ఐ వీళ్ళంతా కూడా స్లోగన్స్ ఇస్తూ అంత్యక్రియలు చేస్తూ ఉన్నారు. మొన్నటిదాకా ఉగ్రవాదులు లేరన్నారు, ఈరోజు ఉగ్రవాదులు అంత్యక్రియలు జరుగుతూ ఉన్నాయి. ఇది ఒకటి ఏంటంటే, పాకిస్తాన్ దగ్గరుండి చేపించింది గవర్నమెంట్. కాబట్టి పాకిస్తాన్ కుక్కలకి ఒకటే నేను చెప్పేది ఏంటంటే, ఇండియాతో పెట్టుకుంటే ఏంటి అనేది ఇప్పుడు వాళ్ళకి శాంపుల్ చూపించాము. ముందు ఉంటుంది ఇంకా ముసలి పండుగ అనేది మేము చెప్పవాలండి. ఓకే, మీరేం చెప్తారు? పాకిస్తాన్ కుక్కలకి ఇది అవుటి బుద్ధి అండి. ఇలా వాళ్ళు అట్లనే చేస్తారు మొత్తం. ఈరోజు ఏదైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళ శవాల మీద అంత్యక్రియలు ఆర్మీ వాళ్ళందరూ పార్టిసిపేట్ చేసి, ఒకవైపు ఏమో ఉగ్రవాదులు లేదని చెప్తున్నారు, ఇంకోవైపు ఏమో ఉగ్రవాదులు చనిపోతే వాళ్ళకి అధికారంగా వాళ్ళకి అంత్యక్రియలు చేస్తున్నారు. ఇదే యావత్ ప్రపంచం మొత్తం చూస్తుంది పాకిస్తాన్ యొక్క బుద్ధి ఎలాంటి ఉంటుందో. రాబోయే కాలంలో టెర్రరిస్ట్ని అంతం చేస్తామని చెప్పేసి మోడీ గారు ఏదైతే పిలిపించిందో, ఈరోజు మధ్యాహ్నం, ఈరోజు మార్నింగ్ ఏదైతే ఉందో అది గర్మే గుస్కర్ మారింగ్ ఏదైతే స్లోగన్ ఇచ్చారో అది ఈరోజు నిరూపించింది. ముందు కూడా చాలా ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మోడీ గారికి నిజంగా కూడా కృతజ్ఞతలు తెలియజేస్తుంది యావత్ భారత్ కూడా అని చెప్పి తెలియజేస్తున్నాం. సిచ్యువేషన్ ఇది నిజంగానే అడ్డంగా దొరికిపోయినటువంటి పరిస్థితి ఉంది పాకిస్తాన్ ఈరోజు అంత్యక్రియలు చేస్తూ. ఇంతేకాదు, మసూద్ అజర్ మళ్ళీ ఒక లేఖ విడుదల చేశారు. ఆ లేఖలో స్పష్టంగా నరేంద్ర మోదీని టార్గెట్ చేస్తూ లేఖ విడుదల చేశారు. ఎందుకంటే జరిగినటువంటి దాడిలో మసూద్ అజార్కి సంబంధించినటువంటి మదర్సాలు, బిల్డింగ్, టెర్రరిస్ట్ క్యాంప్ ట్రైనింగ్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద
మిజైల్స్ అటాక్ చేసిన తర్వాత 10ల సంఖ్యలో ఉగ్రవాదులు చనిపోవడం, దాంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కొంతమంది చనిపోయారనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మసూద్ అజర్ ఒక స్టేట్మెంట్ ఇస్తూ భారత్ను వదలము, మోదీని వదలము అనేటువంటి మరొక తప్పిదమైనటువంటి స్టేట్మెంట్ చేశారు వాడు మసూద్ అజార్. సో వాడిని కూడా వదిలేదు లేదు ఖచ్చితంగా అనేటువంటి ఒక అభిప్రాయం వ్యక్తమవుతోంది. సో ఆపరేషన్ స్టిల్ కంటిన్యూ, ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇది రూపాంతరం చెందే అవకాశం ఉంది. ఆపరేషన్ పైథాన్, ఆపరేషన్ అనకొండ ఏ రకంగానైనా ఇది మారే అవకాశం ఉంది. ఇది కేవలం ఉగ్ర దాడిలో సింధూరాన్ని కోల్పోయినటువంటి ఆడపడుచుల కోసం చేసినటువంటి కౌంటర్ అటాక్, అది కూడా టెర్రరిస్ట్ క్యాంపులపైనే, ఎక్కడ సివిలియన్ పైన దాడి చేయలేదు. సో ఫ్యూచర్లో దీనికి ఖచ్చితంగా పాకిస్తాన్ మూల్యం చెల్లించుకునేటువంటి అవకాశం ఉంది. ఈరోజు అడ్డంగా దొరికిపోయింది పాకిస్తాన్ అందరి ముందు బహిరంగంగా ఉగ్రవాదులకు వాళ్ళు సెల్యూట్ చేస్తూ అంత్యక్రియలు నిర్వహిస్తున్నటువంటి వీడియో ప్రపంచానికి తెలిసిపోయింది. మరొకసారి పాకిస్తాన్ ఉగ్రవాదానికి చేయూతనిస్తూ ఉంది, అక్కడ పెంచి పోషిస్తుంది అనేటువంటిది పాకిస్తాన్ వేదికగానే వాళ్ళ వీడియోల ద్వారానే నిరూపితమైంది. రైట్ మధు. సో గతంలో కార్గిల్ వార్ సందర్భంలో కూడా అటల్ బిహారీ వాజ్పేయి ఆయన ప్రధానిగా ఉన్న సందర్భంలో ఒక మాట మాట్లాడుకొచ్చారు, ఒక పవర్ఫుల్ మాటని మనం ఇప్పుడు కూడా పాకిస్తాన్ గుర్తు చేయాల్సిందే. ఏమన్నారు తెలుసా? ఆప్లో కల్కా సూరజ్ నహీ దేఖ్ పాయేగే. దీని అర్థం ఏం తెలుసా? రేపటి రోజున ఉదయాన్ని మీరు సూర్యుని చూడలేరు, రేపటి ఉదయాన సూర్యుని మీరు చూడలేరు. ఇది ప్రతిరోజు పాకిస్తాన్ పాపిస్ట్ కుక్కలు గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇది కేవలం ఒక భారతీయుడిగా నేనే కాదు, ప్రతి ఒక్కరు చెప్పాల్సిన అవసరం ఉంది. आप लोग कल का सूरज नहीं देख पाएंगे. ఈ మాటని ప్రతి పాపిస్టి పాకిస్తాన్ కుక్క గుర్తుపెట్టుకోండి. ఇది భారతీయ పౌరుడిగా చాలా గట్టిగా మీకు చెప్తున్న వార్నింగ్గా భావించారు. ఎందుకంటే మీరు అనుకున్నారు ఎప్పుడైనా మేము పహల్గామ్ దాడి ఉగ్రదాడిలో, అంటే గతంలో దాడులు చాలా వరకు చేశారు, ఈ దాడికి ఇంత ప్రతీకారం ఉంటుందని, ఏకంగా మీ ఉగ్రవాద స్థావరాలనే లేకుండా చేస్తామని మీరు గమనిస్తే ఇక్కడ అజార్ మసూద్, ఎవడైతే మసూద్ అజార్ ఉన్నాడో జైషీ మహమ్మద్ సంబంధించినటువంటి ఈ ఉగ్రవాద సంస్థకి అసలు బీజం వేసింది, పురుడు పోసింది ఈ దుర్మార్గుడే, ఈ నీచ్ కమిన్ కుత్తేనే. వాని కుటుంబంలో ఈరోజు 10 మంది హతమయ్యారు. 10 మందిని మన భారత ఆర్మీ మట్టుబెట్టింది. ఒకసారి జైషీ మహమ్మద్ సంబంధించినటువంటి ఆ డీటెయిల్స్ కనుక మీరు చూడాలనుకుంటే కాసేపట్లో ఆ టీం మీకు క్లుప్తమైనటువంటి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. అక్కడ ఎంత లావిష్ తెలుసా? జైషీ మహమ్మద్ సంబంధించిన ఉగ్రవాద సంస్థ ఏదైతే ఉందో అక్కడ ఈ బుహల్వార్ అనేటువంటి ఏరియాలో, బహల్పూర్ అనేటువంటి ఏరియాలో చాలా పెద్ద మొత్తంలో ఈ దాడులకు కొనసాగిన నేపథ్యంలో చూస్తే పెద్ద ఎత్తైనటువంటి బిల్డింగ్స్, 600 మంది ఉండడానికి స్థావరాలు, వారికి జిమ్ ఎక్విప్మెంటు, స్విమ్మింగ్ పూల్స్, గార్డెను, పార్క్, నిజంగా ఒక ఆర్మీ పర్సన్ అంతలా ఆ లావిష్నెస్ ఎంజాయ్ చేయడం అంటే ట్రైనింగ్ సందర్భంలో. ఆ తర్వాత ఒక కార్పొరేట్ స్కూళ్ళు కాలేజీలో కూడా అంత లావిష్ లైఫ్ ఉండదేమో. అటువంటి నిధులు సమకూర్చగలుగుతున్నారు ఈ ఉగ్రవాద సంస్థలు. అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి మరి ఇవన్నీ కూడా? అటు పాక్ ఆర్మీ ఇచ్చేటువంటి నిధులు కాదా? పాక్ ఆర్మీ సమకూర్చే నిధులు కాదా? ఇక లష్కర్ ఇ తోయిబాకు సంబంధించినటువంటి ఉగ్రవాది చీఫ్గా ఉన్నటువంటి ఆ సయ్యద్ హఫీజ్, ఈ దుర్మార్గుడు, ఈ నీచ్ కమిన్ కుత్తే, ఈ పాపిస్టి పాకిస్తాన్ దుర్మార్గుడు ఏమంటున్నాడు తెలుసా? భారత ప్రజల్ని, భారత ప్రధాని మోదీని ఉద్దేశించి ఏకంగా భారతీయుల రక్తాన్ని సింధు జలాలు తడిపేస్తామన్నాడు. ఇప్పుడు అదే స్థావరం పైన, మురిత్కే అనేటువంటి ఈ స్థావరం పైన దాడులు చేస్తే 10ల సంఖ్యలో మరణాలు సంభవించాయి. ఆ స్థావరం ఢీకొట్టగలిగాం. అదే సయ్యద్ హఫీజ్ అనేటువంటి వ్యక్తిని, ఈ దుర్మార్గుని, నీచుని లాహోర్ ప్రాంతంలో ఒక పోష్ అనేటువంటి ఏరియా పేరు పోష్, అది ఆ ఏరియాలో హై సెక్యూరిటీతో 4 స్టెప్ సెక్యూరిటీతో 4 అంచెల భద్రతతో వాడిని అక్కడ దాచిపెట్టారు, వాడిని సురక్షితంగా ఉంచారు. కనీసం వాడు ఎక్కడున్నాడు కూడా మనం గమనించలేమట. ఆ ఇంట్లోకి చొరబడ్డా కూడా ఆ ఇంట్లో ఎక్కడున్నా ఎత్తుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంటుందట. అటువంటి భద్రత మధ్య ఆ ఉగ్రవాదిని, ఆ దుర్మార్గుడిని, ఆ నీచ్ కమిన్ కుత్తేని దాచిపెట్టింది పాకిస్తాన్ ఆర్మీ. ఆ తర్వాత హిజాబుల్ ముజాహిదీన్, ఇటువంటి సంస్థలు ఒకటి కాదు, 2 కాదు, చాలా ఉన్నాయి. మనం పేరు మోసి చాలా వరకు దాడులకు తెరలేపి చాలా కీలకమైనటువంటి సంఖ్యాబలంతో ఉగ్రవాద సంస్థల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఎంతో తెలుసా? ఇక్కడ పహల్గామ్ ఉగ్రదాడి ఘటనలో కూడా దాడికి పాల్పడినటువంటి హషామ్ ముసా అటువంటి వ్యక్తి కూడా వీడు కూడా ఇదే పాక్ ఆర్మీ కమాండర్గా పనిచేశారట. పాక్ ఆర్మీ కమాండర్గా పనిచేసి లష్కర్ ఇ తోయిబా సంస్థలో ఉగ్రవాదిగా పనిచేసి ఆ తర్వాత ద రెసిస్టెన్స్ ఫోర్స్, ఇదంతా కూడా లష్కర్ ఇ తోయిబా ఉగ్రవాద సంస్థ నుంచి పుట్టుకొచ్చిందే ద రెసిస్టెన్స్ ఫోర్స్. దాంట్లోకి వచ్చి వాడు ఈరోజు పహల్గామ్ ఉగ్రదాడి ఘటనలో మన భారతీయులపైన, మన సోదరులపైన దాడులకు పాల్పడి వారందరినీ చంపేసినటువంటి ఘటన. సో వాటికి అంతకంతకు సమాధానం దొరకబోతోంది. మీరు గమనించండి, ఇప్పటి వరకు పాకిస్తాన్ చూసింది కేవలం టీజర్ మాత్రమే.
భారతీయులుగా ఇంకా కాన్ఫిడెంట్గా ఉండండి. ఒక భారీ బడ్జెట్ సినిమా డెఫినెట్గా జరగబోతోంది. దాని తాలూకా సూచనలు, దాని తాలూకా సిచ్యువేషన్స్ అన్ని కూడా మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. రేపటి రోజున ఏం జరుగుతుందో మనం ఊహించలేం. ఈ రోజు రాత్రిగా జరగవచ్చు, రేపే జరగవచ్చు, ఆ తర్వాత 1-2 రోజులు జరగవచ్చు. కానీ ఒక భారీ బడ్జెట్ సినిమాను తలపించేటువంటి ఒక బిగ్ సస్పెన్స్ అయితే ఉండబోతోంది. సో మీరు మీ విషెస్ని కంటిన్యూ చేయండి. మేరా భారత్ మహాన్, జై భారత్ అటువంటి నినాదాన్ని మీరు కంటిన్యూ చేయండి. మీ యొక్క విషెస్ని, మీ యొక్క ధైర్యాన్ని, మీ యొక్క స్థైర్యాన్ని మన ఆర్మీకి చూపించండి. మన ఆర్మీపై నమ్మకంతో ఉండండి. మనం మాట్లాడేటువంటి మాటలు, మన నినాదాలు పాకిస్తాన్ వరకు వినిపించాలి. పాకిస్తాన్ ఉగ్రవాదుల చెవుల్లో నుంచి రక్తాలు కారాలి. వాళ్ళు ఇప్పటికే మరణ శాసనం రాసేవారందరికీ కూడా ఈ మరణ శాసనాన్ని అటు ఆర్మీ బలగాలు అమలు చేస్తూ ఉన్నాయి. ఉగ్రవాద సంస్థలు మట్టుబెట్టే పనిలో ఆర్మీ బలగాలు ఉన్నాయి. చాలా వరకు ఇంకా కేవలం 9 స్థావరాలను ఢీకొట్టాం మనం. ఇంకా 42 స్థావరాల్లో 9 స్థావరాలు పోగా ఇంకా సుమారుగా ఇంకా 30 పైగా స్థావరాలు ఉన్నాయి. సో వీటన్నిటి కూడా త్వరలోనే మట్టుబెట్టబోతున్నాం. ఈ రోజు రాత్రిక రేపటిక ఎప్పుడో ఒకటి కానీ జరగబోతోంది, జరిగి తీరబోతోంది. ఈ ఉగ్ర స్థావరాలు లేకుండా చేయడమే భారత ఆర్మీ లక్ష్యంగా ఉండబోతోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.